శ్రీమాత్రే నమః. బాధలు, కష్టాలు ఇవి వచ్చినప్పుడే మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళు ఎవరు అని తెలుస్తుంది. మన దగ్గర డబ్బున్నంత సేపు, పరపతి ఉన్నంత సేపు మన చుట్టూ ఒక రంగుల రాట్నంలా తిరుగుతూనే ఉంటారు. వద్దే బాబు వెళ్ళిపో అన్నా వదలరు. ఎలా అంటే నువ్వంటే ప్రాణం, నువ్వు లేకపోతే బతకలేను అన్నట్టుగానే ఉంటారు. కానీ ఒక్కసారి పరిస్థితులు బాగోలేనప్పుడు దూరంగా జరిగిపోతూ ఉంటారు. అసలు శని ప్రభావం అంటే ఏమిటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వెల్కమ్ టు అమ్మమ్మ వ్లాగ్స్. ముందు శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఎప్పుడైతే మన దగ్గర డబ్బు లేదు, పరపతి కూడా నెమ్మదిగా మనం కోల్పోతున్నాం అని మన చుట్టూ ఉన్న వారికి తెలిసిందో అప్పుడు అసలు రంగు బయటపడుతుంది. ఇంటికి రమ్మని చెప్పి పిలిచినా మన దగ్గరికి రారు. మనం కనబడితే ఎక్కడ సహాయం అడుగుతామా అని చెప్పేసి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఫోన్ చేసినా గాని తీయరు. ఇలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడే మన వాళ్ళెవరు, పరాయి వాళ్ళు ఎవరు అనేది అర్థమవుతుంది. మరి ఈ గ్రహ దోషాలు ఏవైనా వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా ఏలినాటి శని వచ్చినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది. తట్టుకోలేకపోతున్నాం అనుకునే వారికి ఉదాహరణకు మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని గ్రహ దోషం ఉంది. ఈ అర్ధాష్టమ సమస్య గాని అసలు ఏ గ్రహ దోషం ఉన్నా అవి ఉన్న స్థానాలను బట్టి మనకి ఇబ్బందులు, కష్టాలు, సుఖాలు, ఆనందాలు ఇవన్నీ కలుగుతాయి. సంతోషంగాను, ఆనందంగాను ఉన్నప్పుడు పెద్దగా మనకు ఏం తెలీదు. కానీ కష్టం బాగా వచ్చినప్పుడు మాత్రం అప్పుడు మనకు భగవంతుడు గుర్తొస్తాడు. నిజంగా చెప్పాలంటే మనకి ఏలినాటి శని వచ్చినప్పుడు జీవితం ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది. పాఠాలు నేర్పించి ఒక మాస్టర్ అని చెప్పొచ్చు. ప్రతిదాన్ని ఇదిగో నువ్వు ఇలా చేసావు కదా, అందుకే నీకు ఇలా వచ్చింది. అసలు మొత్తము అన్ని సంవత్సరాలను పీల్చి పిప్పి చేసేస్తాడు కదా, అలా ఉంటది మన జీవితం. ఏలినాటి శని గ్రహ దోషాలు ఉన్నప్పుడు శని పీల్చి పిప్పి చేసేస్తాడు కదా. దాని నుండి బయటపడడం ఎలాగా అని భయపడిపోతూ ఉంటారు. ఎవరికైనా ఏలినాటి శని వస్తుంది అంటే చాలు భయపడిపోతారు. అందరి జాతకంలోనూ ఒకే విధంగా ఉండదు. ఈ శని మహర్దశ వచ్చినప్పుడు మొదటి భాగంలో కొంతమందికి కష్టాలు ఉంటాయి, కొంతమందికి చివరి దశలో కష్టాలు అనేటివి ఉంటాయి. ఇలా జాతకాన్ని బట్టి, ఈ గ్రహాలు ఉన్న స్థానాలను బట్టి, ఈ లగ్నాధిపతులను బట్టి, వీటన్నింటిని బట్టి మనం ఒక జాతకాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అంతే తప్ప మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం ఉంది కాబట్టి వాళ్ళందరికీ జీవితం ఇలానే ఉంటుంది అని అనుకోవటం మాత్రం చాలా తప్పన్నమాట. ప్రతి ఒక్కరిది ఒక్కొక్క బాధ. ఎవరిని కదిలించినా ఒక్కొక్క రకమైన బాధ, ఒక్కో రకమైన కష్టం మనకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒకే సమయంలో పుట్టిన కవలలు ఇద్దరి జాతకం కూడా ఒకేలా ఉండదు, వేరుగానే ఉంటాయి. అయ్యో మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని గ్రహ దోషం ఉందట అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ముందు మనకి ఏదైనా దోషం ఉంది అని తెలిసినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే మనల్ని మనం స్థిమితపరచుకోవాలి. ఇప్పుడు దోషం అయితే ఉంది కదా, మనం ఏం చేయాలి నెక్స్ట్ అని ఆలోచించాలి. ఈ శనీశ్వరుడు గ్రహ దోషాలు ఉన్నాయి అని అనుకుంటారో వాళ్ళు ముందు ఏం చేస్తారంటే ఒక మేడి చెట్టుని ఇంటికి తెచ్చుకోండి. లేదంటే ఇంటికి దగ్గరలో ఎక్కడైనా సరే దేవాలయాల్లో మేడి చెట్టు ఉందనుకోండి, ఆ మేడి చెట్టు కింద మొదల్లో దీపారాధన చేసి శనికి సంబంధించిన ఏ స్తోత్రమైనా సరే అది మీ ఇష్టం, అక్కడ పారాయణం చేయడం మొదలు పెట్టండి. తెలియకుండానే మన బాధలు ఒక్కొక్కటిగా పోతాయి. ముఖ్యంగా శనీశ్వరుడు నారసింహస్వామి వారిని స్తుతిస్తూ ఒక స్తోత్రం చేస్తారు. దశరథ కృత శనీశ్వరుడి స్తోత్రం గాని మీరు ప్రతినిత్యం పారాయణం చేశారు అంటే అసలు ఏ గ్రహ దోషం ఉందా లేదా అన్నట్టుగా ఉంటాయి. కష్టాలు, బాధలు వస్తాయి కానీ దాన్ని తట్టుకునే శక్తి కూడా మనకు వస్తుందన్నమాట. లేదంటే ఒక మేడి చెట్టును ఇంటికి తెచ్చి పెట్టుకొని మనం తులసి మొక్కకి, బిల్వదళానికి ఎలా అయితే ప్రదక్షిణలు చేసి కాస్త నీళ్లు పోసి దీపారాధన చేస్తామో దాని పక్కన ఈ మేడి మొక్కను కూడా తెచ్చిపెట్టుకోండి. ప్రతిరోజు మీరు తులసి మొక్క దగ్గర దీపారాధన ఎలా అయితే చేస్తారో ఈ మూడింటి దగ్గర ఒక దీపారాధన వెలిగించి కాస్త నీళ్లు పోసి చుట్టూ ప్రదక్షిణ చేయటం మొదలుపెట్టి
ఆ మేడి చెట్టు ఎదురుగుండా మీరు ఈ శనీశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలు చదివితే ఆ గ్రహ దోషాలు ఈ మూడింటి నుంచి మనం బయటపడవచ్చు. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నారసింహస్వామి వారి గోర్లు బాగా మండిపోతాయి. అప్పుడు లక్ష్మీ అమ్మవారు ఈ మేడి చెట్టు లేత చిగురులను తీసుకొచ్చి వైద్యం చేస్తారు. అప్పుడు ఈ గోళ్ళ మంట తగ్గిపోతుంది. ఈ మేడి చెట్టుకి ఔదంబర వృక్షానికి ఈ నరసింహస్వామి వారు వరాన్నిస్తారన్నమాట. నీ చెట్టు మొదట్లో నేనుంటాను అని. ఎందుకంటే స్వామివారికి ఆ బాధను తీర్చిన మేడి చెట్టు కాబట్టి. ఆ మేడి చెట్టుకు అటువంటి వరాన్నిచ్చారు. అందుకే విష్ణుమూర్తి అవతారాలలో ఒకానొక అవతారం దత్తాత్రేయ స్వామి వారి అవతారం అని కూడా చెప్తారు కదా. దత్తాత్రేయ స్వామి వారు ఈ ఔదంబర వృక్షం మొదల్లో ఉంటారు. చుట్టూతా ప్రదక్షిణ చేస్తే దత్తాత్రేయ స్వామి వారికి ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది అని చెప్తారు. దత్తాత్రేయ స్వామి వారి వజ్ర కవచం ఉంటుంది. దాన్ని కూడా చెట్టు కింద కూర్చొని పారాయణ చేస్తే తెలియకుండానే కష్టాలు దూరమైపోతాయి. మేడి చెట్టుకి రావి చెట్టుకు ఒకే విధమైన పోలికలు ఉన్నాయి. రావి చెట్టును కూడా మనం శ్రీ మహావిష్ణువుతో పోలుస్తాం కదా. రావి చెట్టును ప్రతిరోజు ముట్టుకోకూడదు, శనివారం తప్ప. మేడి చెట్టు మాత్రం ప్రతిరోజు ముట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. ఒకసారి దండం పెట్టుకొని దీపారాధన వెలిగించి మనం ప్రదక్షిణ చేసి అక్కడ మీరు ఏది చేసినా సరే, పారాయణ చేసినా, ఏ దేవుడికి సంబంధించిన ఏ పారాయణ చేసినా సరే 1కి 1000 రెట్ల ఫలితం వస్తుందన్నమాట. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, ఎంత వైద్యం చేయించుకున్నా సంతానం కలగట్లేదు అని బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేడి చెట్టుకు గాని రావి చెట్టుకు గాని ప్రదక్షిణలు చేయమని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు. దీంతో పాటుగా శ్రీమాత్రే నమః అనే నామాన్ని కూడా జపం చేసుకుంటూ ఉంటే సంతానం కలగటానికి ఏవైనా అవరోధాలు ఉంటే ఆ అవరోధాలు అన్నీ పోతాయని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. నేను ఇంకేం చేయలేను అని అనుకునే వాళ్ళు ఈ ప్రయత్నాన్ని ఒక్కసారి చేసి చూడండి. శని దోషంతో బాధపడిపోతున్న మా వల్ల అవ్వట్లేదు అనుకునే వాళ్ళు కూడా ఈ మేడి చెట్టు దగ్గర ఆ గ్రహ దోషాలకు సంబంధించిన స్తోత్రం చదువుతూ ప్రతినిత్యం దీపారాధన చేయండి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. నమస్కారం.